గ్యాస్ ఆన్ చేసినాం. మన రెండో వంట స్టార్ట్ అయింది. చికెన్ కర్రీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటా, చికెను. గంజు వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. వేసేయి. పచ్చిమిర్చి వేసిండు. ఉల్లిగడ్డ తిప్పుకోవాలి. రావాలి. మంచి గ్రేవ్ వస్తుంది చూసినవా, ఇట్లా జారిపోవాలి. ఇట్లా ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలి. నెయ్యి ఉంటే బాగుండేది కదా. చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటే ఏమైంది, కారం, పసుపు, ఉప్పుకి అన్ని ప్యాకెట్లలో ఉంచిండు. బండి మారుతావా? కొత్త బండి ఎందుకని ఆయన ఆయిల్ రావు మాటరు. ముక్కలు వేసుకో. ఏం లేదు దీనికి. మూత మీద పెట్టా. చెప్పుకో. ఏంటంటే భోజనాల మాకొద్దు, మేము వండుకుంటున్నాం. చికెన్ ముక్కలు వేసుకోవాలి, బాగా మగ్గాలి. మగ్గాక తిప్పాలి, అంతేనా? ఇగో ఇలాంటివి వస్తూ ఉంటాయి. చికెన్ క్లీన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, అంతేనా? అంతే అంతే. మొత్తం ఈకలు ఏం లేకుండా చూసుకోవాలి. అది లారీ వల్ల మొత్తం ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాం అనమాట. అన్నీ వెరైటీగా వండుతాం అనమాట. ఎందుకంటే మనకి ఇంటికాడ ఉండటం కుదరదు కదా. ఏమంటారు తెలుసుగా మీకు కూడా. తెలవంది ఏముంది, మీకు అందరు తెలిసే ఉంటుంది. ఏమంటానా? ఈ వీడియో కనుక మా ఆవిడ చూస్తే చికెన్లు, ఫిష్లు, ఫ్రైలు, గీలు అన్నీ వండుకొని తింటున్నావు, డబ్బులన్నీ ఆగం చేస్తున్నావు అంటది. అట్లేం అనుకోదులే, తినాలనిపించింది తింటున్నా. మనమేం తప్పు చేయట్లేదు కదా. హోటల్ పెట్టుకున్నా, కూర బాగుంది. అక్కడ ఏం దొరకదు. సూపర్ గిరాకీ. రోజు చేపలు, రొయ్యలు, చికెను. రొయ్యలు పెడితే రొయ్యల కూర బాగుంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు చికెన్ వండుతున్నావుగా, చూద్దాం ఇది కూడా ఎట్లా ఉంటుందో. రేపు చేపలు వండుకుందామా? పచ్చి చేపలు తెచ్చుకుందాం రేపు పొద్దున పోయి. మంచిగా 1.5 కేజీ తెచ్చుకుంటే పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకొని తెచ్చుకుందాం. ఓకేనా? తినలేనన్నా పీతలు. అమ్ము టేస్ట్ ఉంటాయి కానీ నేను తినలేను. అమ్ము కొనుక్కోవచ్చు కన్నా పసుపు, కారం, ఉప్పుకి. నా బండ్ల చూడు ఎట్లా కొన్నాను డబ్బాలు. పసుపు వేసుకోవాలి, పచ్చటి పసుపు. ఎందుకన్నా నవ్వుతాను? పచ్చడి పసుపు వేసుకొని తిప్పుకోవాలి. ఉత్తనే మెత్తబడిపోతాయి అన్న. ఇవి బాయిలర్ కదా. ఇక ఎట్లుంటుంది మా లారీ వ్యాపారం. అన్నబండిది. ఇంకా లారీలనే వండుకోవటం, లారీలనే తింటాం, లారీలనే పడుకోవటం, లోడింగ్ల కోసం వెయిటింగ్. ఏమంటానా? మన జీవితాలే ఎంత కదా. అనుకోరా? చాలా బాగుంది, టేస్టీగా. రొయ్య నోట్లు వేసుకుంటే సమ్మ గరిగిపోతుంది. వెన్నపూసలా గరి. సూపర్ ఉంది కదా అసలు. నా పిల్ల ఉండదు ఇంటికాడ. సూపర్. ఇంకా ఆడవాళ్ళు అది వేరు. కానీ రొయ్యల కూర అయితే అద్భుతంగా ఉంది. తిన్నంతసేపు ఉడకటం, ఈ తొందరగా ఉడికిపోద్ది చికెన్. ఉప్పు వేసుకోవాలి, తెల్లటి ఉప్పు. టమాటా, ఎర్రటి టమాటా, ఎర్రటి కారం. తిప్పుకోవాలన్నమాట. మంచి గ్రేవ్ వస్తాను మసాలా వేస్తే. ఏమంటావు? ఫుల్గా చిక్కగా రావాలి గ్రేవ్. పలసగా కాకుండా అదే చిక్కగా.
అబ్బాబాబా నోరు ఊరుతుందన్న అబ్బాబాబాబాబాబా. కొంచెం కారం వేపిస్తాను, ఎందుకంటే మనకు తెలుసుగా మన కారం ఎక్కువ ఉండాలి. వాడు అనం అనం ఎవరు నెల్లూరు అబ్బాబాబా నోరు ఊరుతుంది నోరు. ఊరు నాయను ఏంద్ర నాయన ఈ పందులేంద్ర నాయన, ఊరు నాయను ఊరు నాయను ఏం పందులరా నాయన ఈ పోతే ఊరికి సరిపోతాయి కదా నాయన. మొత్తం అదే అదే నీళ్ళు నీళ్ళు ఉండదు. ఒక 2 నిమిషాలు అయిపోతుంది. అది ఎందుకు ఆడబెట్టినావు మళ్ళీ? అయిపోయింది. ఇన్ని కూరలు చేసుకున్నాం నాలో కూడా. ఇక్కడ మన ఇద్దరం కలిసినప్పుడల్లా ఇది తేపారం ఇక ఏడ కలిసిన చికెన్ మటన్ కొడుకో తింటావా? కొడు మొత్తం అది సూపర్. నేను ఒకసారి నజీర్ తెలుసా నీకు? 155 పైన చేసిండు మణుగూరోడా విజయవాడే. కొత్త బలిపోయి ఉండిండు కూర పర్మనెంట్. నువ్వు వండుతూ గీని అన్ని మనకు మసాలాలు గిసాలాలు అన్నీ ఉంటే కూకు తింటూ పుస్తక కట్టచ్చు. అది ఆ కూర మీద నాకు ఇప్పుడు మనసు ఉంది. ఇప్పుడు అన్నం తినాలి అర్జెంటుగా. ఇది తావయ్యా చేసేస్తా, వేసేసి సాయంత్రం వస్తుంది మళ్ళీ పోదాం. గాడికి సినిమా పోతా నేను మధ్యాహ్నం. సినిమా వదిలిపెట్టే లోపు నువ్వు రా సాయంత్రం. లోడింగ్ స్టార్ట్ అయితే బొచ్చు స్టార్ట్ అయింది వానలు. అదేం చూడు వానట్టు పడుతుంది. నైటే ఇక లోడింగ్, ఇప్పుడు ఏమన్నది. చూడు వేసి మసాలా వేసి దగ్గరికి వచ్చా ఉంటుంది.